కిషన్ గారు, ఇప్పుడు జరిగిన 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు దాదాపు 100కు పైగా మున్సిపాలిటీలు సిట్టింగ్ మీ చేతులు ఉన్నాయా? అంటే అధికారంలోకి వచ్చాక మారిపోయాయి, అది వేరు విషయం. కాంగ్రెస్ గెలిచేంత వరకు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేంత వరకు మీ చేతులు ఉన్నాయి 100 మున్సిపాలిటీలకు పైగా. 7 కార్పొరేషన్లు దాదాపు, అంతకుముందు మున్సిపాలిటీలు ఇప్పుడు కార్పొరేషన్లు అయ్యా, అవి మీయే. ఏంటి ఇప్పుడు రిజల్ట్, మీకు ఏమనిపిస్తుంది? ఏం జరగబోతుంది? బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? కనీసం 2వ స్థానానికన్నా వస్తుందా? కళ్యాణ్ గారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఒకటి గమనించండి, కాంగ్రెస్ మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్కి 8 మున్సిపాలిటీలు వచ్చినాయి. సో దానికంటే ఒక్క నంబర్ ఎక్కువ వచ్చినా కూడా మేము బోనసే ఖచ్చితంగా వస్తాయి. దానికంటే ఎక్కువ వచ్చినా మేము బోనసే ఖచ్చితంగా. ఎందుకు అని అంటే ఇలా జనరలీ అందరు కూడా, మీరు ఆల్రెడీ వాళ్ళు ఇద్దరు కూర్చున్న వాళ్ళు కూడా మాట్లాడేసిండ్రు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి వారు క్లియర్ గా చెప్పకనే చెప్తున్నారు ఏంటిదంటే, మాకు ఓటేస్తే మీకు చేస్తాము, లేకపోతే మీకు చెయ్యము. ఏ మున్సిపాలిటీ అయితే మాకు చేయదు మేము వాళ్ళని పక్కన పెట్టేస్తాము అన్నట్టే అంటున్నారు. అభివృద్ధి మేము చేయాలంటే మాకే వేయాలి అనేది వాళ్ళు చెప్తున్నారు. అదే జనాల్లోకి తీసుకొని పోయిండ్రు. ఇంకొకటి ప్రధానంగా అంటే అక్కడ కూర్చున్నది కూడా అల్లాటప్ప వ్యక్తి కాదు మిత్రులు, మీడియా విభాగం చైర్మన్. మీడియా విభాగం చైర్మన్ గారే జగ్గారెడ్డి గారి వీడియో చూడలేదు అని చాలా దాన్ని సైడ్ లైన్ చేసేసారు కదా, చాలా లైట్ గా తీసేసుకున్నారు కదా. పొద్దుటి నుంచి అది నడుస్తున్నది. ఏ విధంగా ఆ బూతులు మనం మాట్లాడుకోలేము. తల్లులను ఉద్దేశించి వాళ్ళను, ఒక సిఐని, హోమ్ గార్డ్లను, కానిస్టేబుల్ అని తిట్టిరు కదా. పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏమో ఏం చేస్తలేదు మరి దీని విషయం మీద. చాలా తొందరగా లేఖలు, ప్రకటనలు ఖండిస్తూ విడుదల చేస్తారు కదా. మరి మీ ద్వారా మేము పోలీస్ అధికారుల అసోసియేషన్ ని మేము కోరుతున్నాము, సిఐలను ఇలా అవమానిస్తే, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంటే కదా జగ్గారెడ్డి గారు, సిఐలను ఇలా తిడితే, ఇలా హెచ్చరిస్తే, బహిరంగంగా ప్రజల ముందు ఇంత ఘోరంగా బూతులు తిడితే, మరి రాష్ట్రంలో ఉన్న సోకాల్డ్ పోలీస్ అధికారుల అసోసియేషన్ ఒక హోంగార్డ్ కోసం నిలబడదా, ఒక కానిస్టేబుల్ కోసం నిలబడదా, ఒక ఇన్స్పెక్టర్ కోసం నిలబడదా అని వల్ల మీ ద్వారా పోలీస్ అధికారుల అసోసియేషన్ అడుగుతుంది. ఇంకొకటి, ఈ ఎలక్షన్ అనేది మీరు గమనిస్తే వాళ్ళు చెప్తున్నారు కదా 10 సంవత్సరాలు 2 సంవత్సరాలు అంటే, ఆ 10 సంవత్సరాల అజెండాని మేమైతే ముందు పెట్టాం. కానీ 2 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది ఏంటిది? కనీసం ఇవాళ చెత్త కుప్పలను కూడా ఏరే పరిస్థితి లేదు, నంబర్ 1. దోమల నియంత్రణ లేదు, నంబర్ 2. ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బిల్డ్ చేయలేదు, నంబర్ 3. ఇవాళ మున్సిపాలిటీస్, ప్రత్యేకంగా మున్సిపల్ శాఖ మంత్రి గారు ఎవరు? ముఖ్యమంత్రి గారే. కానీ ఈ ఎన్నికల్లో కూడా తీసుకొని వచ్చి ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇస్తాము అని తెచ్చి దీన్ని భారతీయ జనతా పార్టీ ఇమీడియట్ గుర్తొచ్చేస్తుంది, హిందూ ముస్లిం అజెండా అనేది. నాకు ఇచ్చిన కొద్ది సమయంలో సమస్య ఏమైపోతుందంటే, రాష్ట్రంలో ఉన్నది, అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాబట్టి వాళ్ళనే మాట్లాడాలి. కానీ ఒక పాసింగ్ రిమార్క్ బీజేపీ వాళ్ళు అన్నారు, పోలీస్ ని బీఆర్ఎస్ ఇట్లా చేసిందని. దేశంలో ఉన్న మొత్తము వ్యవస్థలనే కూల్చేసిన భారతీయ జనతా పార్టీ ఇవాళ మాట్లాడేది ఉంటే నిజంగానే వాళ్ళ మీద మాట్లాడితే అసలు మనకు ఒక షోగా ఒక దినమే సరిపోదు. వాళ్ళు వ్యవస్థ లేదా అది చెప్పు ఫస్ట్. ఎమ్మెల్యే లెటర్ ఇస్తే తప్ప సిఐలు, డిఎస్పీలు, ఎస్ఐలను పోస్టింగ్ ఇచ్చారా లేదా? అసలు మీరు ప్రశ్నించే నైతిక అర్హత మీకు లేదు. మేము అట్లా చేయలే, మీకు ప్రశ్నించే నైతిక అర్హత లేదు. మేము అట్లా చేయలే. అట్లా చేస్తే అసలు కాంగ్రెస్ నాకు తెలిసి దేశంలో సుప్రీంకోర్టు న్యాయవాదులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినట్టే ఆ ఘనత మీదే. అట్లా చెప్పుకుంటూ పోవాలంటే ఇక నా చెప్తున్నా కదా, మొత్తం షోనే డైవర్ట్ అయిపోతుంది. కేంద్రం ఇచ్చిన నిధులు తప్పితే గత 10 ఏళ్ళుగా మీరు చేసింది కానీ, 2 ఏళ్ళుగా కాంగ్రెస్ చేసింది కానీ ఏమీ లేదు. ఇది బీజేపీ వాదన ప్రధానంగా. కళ్యాణ్ గారు, మీరు ఒకవేళ మా ఓటింగ్ శాతమే చూస్తే ప్రీవియస్లీ మాకు మున్సిపాలిటీస్ లో కానివ్వండి, అర్బన్ ఏరియాస్ లో కానివ్వండి, బీఆర్ఎస్ రిజల్ట్స్ చూస్తేనే మా పనితీరు కనబడుతున్నది కదా. మేము ఫస్ట్ టైం మేము ఏ స్థాయిలో జిహెచ్ఎంసీ గెలిచినామో, ఆ తర్వాత సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా మేము మళ్ళీ ఫామ్ చేసినాము. మొన్న అసెంబ్లీలో కూడా మేము ఇక్కడికి వచ్చినాము. అంటే అర్బన్ వాళ్ళ మూడు మీరు గమనించండి. వీళ్ళు ఏదో 10 సంవత్సరాలు ఏది 75 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా దశాబ్దాల అధికారంలో ఉన్న వాళ్ళు ఊత పదం 10 సంవత్సరాలు అంటున్నారు. కానీ ప్రజలు ఏది మనం మాట్లాడుతున్న ఈ మున్సిపాలిటీస్ ఆర్ టౌన్స్ లో, ఈ Tier 2 సిటీస్ లో డెఫినెట్ గా అక్కడ మాకు ఓటింగ్ శాతం అనేది ఎక్కువ కనబడుతున్నది అంటేనే మా పనితీరు కనబడుతున్నది. ఇంకోటి చెప్తారు కళ్యాణ్ గారు, మీరు ఒకవేళ గమనిస్తే లాస్ట్ 15 కీలక రోజులు ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారు దావోస్ కి, హార్వర్డ్ 5 days కోచింగ్ కి, ఇవన్నిటికి వెళ్ళిన రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎవరన్నా బూతులు మాట్లాడిర్రా?
ఎవరన్నా అట్లాంటి స్పీచ్లు తిట్టుడ్లు బూతులు ఏమన్నా వినబడ్డా? లేదు. తెలంగాణ రాష్ట్రం చాలా కేటీఆర్ ప్రశాంతంగా ఉంది. మాట్లాడిండు ఎవ్వరు పొద్దున్నే కూడా- సభే ఎవ్వరు కూడా మాట్లాడిండు మాట్లాడలేదు. విచారణ దయచేసి కోసం cross talk సిట్టు వద్దు. పిలిస్తే నాకు అక్కడికి వచ్చేదే పోయినాక కొంచెం ఏం time మాట్లాడిరండి వస్తున్నది. వాళ్ళు మీ- పొద్దున్నే సభ మనిషి ఉన్నా మనిషి లేకపోయినా మాట్లాడారు కళ్యాణ్ గారు ప్లీజ్ ఐ రిక్వెస్ట్. చెప్పండి, నాకు చెప్పండి. ఒకటేమో స్క్రీన్ లో ఏం కనబడతలేదు కూడా, మొత్తం చెప్పండి, బ్లాక్ స్క్రీన్ చెప్పండి. చూసి ఓకే. మాట్లాడుతున్నా నేను. ఆ. సో నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు ఇప్పటి వరకు డైవర్ట్ చేస్తారు. నేను మళ్ళా ఇదే టాపిక్ కి నేను తీసుకొని వస్తున్నాను. మేము సింగరేణి బొగ్గు కుంభకోణం గురించి మాట్లాడినాం. మేము వీళ్ళు ఎత్తిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు జిల్లాల పునర్విభజన ఇవన్నీ గురించి కమెంట్ చేశారు కదా, వాటిని పోయి తీసుకొని పోయి క్యాంపెయిన్ చేసినాం. మేము డెవలప్మెంట్ గురించి మాట్లాడినాం, విద్యుత్ కోతల గురించి మాట్లాడినాం. రకరకాల అంశాలు ఈ చర్చకు వచ్చినాయి, రాలేదని కాదు. రేవంత్ గారు వచ్చిన రోజే ఫస్ట్ స్పీచే నాకు తెలిసి కమ్యూనిస్టుల సమావేశం అనుకుంటా, ఆ రోజు ఈవినింగ్ అదొక సమావేశం, సుదర్శన్ రెడ్డి గారి సమావేశంలో సన్మాన సుదర్శన్ రెడ్డి గారి సమావేశం. అక్కడ తిట్టడం మొదలు పెట్టిండ్రు. నెక్స్ట్ డే మొదటి ఉపన్యాసంలోనే కేసీఆర్ గారిని రా అనే దాకా పోయి, నీ జాతి ఏంది నువ్వేంది అనే దాకా పోయి మొత్తం ఇక వెలుమ జాతిని తిట్టడం. ఆ తర్వాత మీరు కూడా కేటీఆర్ గారు అదే రేంజ్ లో రియాక్ట్ అయ్యారు కదా. కేటీఆర్ గారు ఎక్కడ చూస్తే అదే రేంజ్ లో రియాక్ట్ అయ్యారు. అట్లా కాదు, మమ్మల్ని తిడుతూ ఉంటే, మా నాయకుడు కేసీఆర్ గారిని తిడుతూ ఉంటే పడమంటారా మీరు? మమ్మల్ని సహించమంటారా? మేము ఆ 15 days కూడా మీరు రికార్డ్ చూడండి, మీరు ఎక్కడన్నా కూడా ఆ 15 days రేవంత్ రెడ్డి గారిని మేము ఎక్కడన్నా కూడా ఈ భాషలో కేటీఆర్ గారు ఎందుకు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం వచ్చింది? రెస్పాండ్ అవ్వగానే వీళ్ళు చూసిండ్రా ఇట్లా మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడుతున్నారు, ఎన్నికల కమిషన్ కి కంప్లైంట్ ఇస్తారు, ఇవన్నీ దాని మీద చర్చలు పెడతారు. మరి రేవంత్ గారు రైట్, అడుగుదాం. వయసులో ఫైనల్ పెద్ద, అయిపోయింది. నీకు టైం ఒక లేదు నిమిషం, మనకు. ఒక నిమిషం, కృష్ణ కళ్యాణ్ గారు, అడుగుతాను. ఒకటే 10 seconds కళ్యాణ్ గారు. ఆ. నీకంటే ముందు 10 సంవత్సరాల ముఖ్యమంత్రి అని మీకు గౌరవం లేదు కావచ్చు, ఉద్యమకారుడు అని గౌరవం లేదు కావచ్చు, కానీ వయసులో మీరు 56 సంవత్సరాలు అంటే వారు 72 సంవత్సరాలు కాబోతున్నారు ఇంకో 10 రోజుల్లో. వారిని పట్టుకొని మీరు రా అనడము Right. ఎంతవరకు కరెక్ట్ అదే అండి? అడుగుతాను.